హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? అనగనగా దండకాపురి అనే ఒక వనం ఉండేది. అక్కడ మంత్రి లేకపోవటంతో అడవిలో ఏం జరుగుతుందో మృగరాజుకు తెలిసేది కాదు. మృగరాజు అంటే ఎవరు? సింహం. దాంతో మంచి సలహాలిచ్చే నిజాయితీ గల జీవిని మంత్రిగా పెట్టుకోవాలనుకుంది సింహం. దానికోసం అడవిలో చాటింపు వేయించింది. తెల్లారేసరికి 3 నక్కలు మృగరాజు దగ్గరికి వచ్చాయి. వాటిలో ఏ నక్క మంత్రిగా ఎంచుకోవాలో దానికి అర్థం కాలేదు. అప్పుడు కాసేపు ఆలోచించి, నేను చాలా రోజుల తర్వాత అడవిని చూడటానికి వెళ్తున్నాను. నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండండి, నేను వచ్చాక మంత్రి ఎవరో చెప్తాను అంది. సరేనంటూ బదులిచ్చాయి 3 నక్కలు. అలా అడవిలోకి వెళ్ళిన సింహం సాయంత్రానికి తిరిగి వచ్చింది. అప్పుడు దానికి గుహ దగ్గరికి అది తిరిగి వచ్చేసరికి ఒకే ఒక నక్క కనిపించింది దానికి. ఆ పక్కనే చెట్టు మీద ఉన్న కాకి కిందకు వచ్చి, రాజా, మీరు వెళ్ళినప్పటి నుంచి ఈ 3 నక్కలను గమనించాను. ఒక నక్క ఎక్కువసేపు వేచి ఉండలేక రేపు వస్తానంటూ వెళ్ళిపోయింది. ఇంకో నక్క ఏమో గుహకు దూరంగా వేరే జీవులతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇక ఇక్కడున్న నక్కేమో మీ గుహలో ఉన్న ఆహారాన్ని దొంగతనంగా తినేసింది అని చెప్పింది. ఈ నక్కలకు మంత్రిగా ఉండే లక్షణాలు ఒక్కటి కూడా లేవు అంటూ అసలు ఓపిక లేని నక్క ముందే వెళ్ళిపోయింది. మరో నక్కేమో బాధ్యత తెలియకుండా అటు ఇటు కాలక్షేపం చేసింది. నమ్మకంతో ఇక్కడే ఉంచితే ఇంకోటేమో దొంగతనం చేసింది. ఈ పదవికి అర్హులు కాదు అంటూ అక్కడ నుండి ఆ నక్కలను వెళ్ళగొట్టింది. మృగరాజు అది వచ్చిన విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మరో నక్కను పంపించి మరో నక్కను కూడా పంపించేసింది. అయ్యో మహారాజా, అన్నిటినీ వెళ్ళగొడితే మరి మంత్రిగా ఉండేది ఎవరు అని అడిగింది కాకి. ఇంకెవరు, నువ్వే అంది సింహం. ఇంతకీ మృగరాజు కాకిని ఎందుకు మంత్రిగా ఎంచుకున్నాడో ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.